మాట్లాడుకోవాల్సినంత అవసరం టీడీపీకి లేదు. అతను నోరు జారాడు. మహిళలను అస్సలు మాట్లాడకూడదు. ఎవరో ఏదో చేశారని ఇతను చేయడం చాలా తప్పు. అదే ఇతని అమ్మనో ఇతని అక్కనో ఇతని కూతురునో ఎదిగొచ్చిన కూతురునో మాట్లాడితే అలాగే ఊరుకుంటాడా? అసలు భారతి గారిని మాట్లాడాల్సిన అర్హత అవసరం ఇతనికి ఏముంది? ఒక దివంగత నేత మాజీ సీఎం గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కోడలు, మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య, అటువంటి వ్యక్తిని నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి ఈవిడికి అర్హత ఎక్కడుంది? తనకి చాలా తప్పు మాట్లాడాడు అతను. అసలు ఎంత కించపరిచినట్టు మాట్లాడాడంటే మహిళా లోకాన్నినే చాలా తలదించుకునేలా మాట్లాడాడు. ఆ మాటలకి ఏ మహిళ అయినా ఖండిస్తుంది, ఖండించింది. అలాగే లోపలేసారు, కానీ లోపలేసి తోముడు కార్యక్రమం పెడితే ఒకసారి ఈసారి ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి పోరు. ఏదైనా ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోండి. మీ రాజకీయ నాయకులు ఇళ్లలో ఆడవాళ్ళ జోలు ఎందుకు పోతారు? వాళ్ళు ఏం చేశారు? మీలాంటి మగవాళ్ళని నవమాసాలు మోసి నొప్పులు పడి కని పెంచి పెద్ద చేయడమేనా మహిళలు చేసిన తప్పు? అదే మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు మీ నాన్న పుట్టావా? నువ్వు ఇంకెవరికైనా పుట్టావా? మీ అమ్మలా లేవు, నువ్వు మీ నాన్నలా లేవు, ఎవరోలాగా ఉన్నావు అని మాట్లాడితే నువ్వు ఎంత బాధపడతావు? కన్న తల్లి ఎంత బాధపడుతుంది? అది ఆలోచన రాలేదా నీకు? అలా ఎలా మాట్లాడతావా? కిరణ్ గారు చాలా రాంగ్ మాట్లాడాడు అతను. మరి మాట్లాడినందుకు తన సొంత నియోజకవర్గం, తన సొంత పార్టీల వ్యక్తులను కూడా చూడకుండా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి శిక్ష వేశారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తారంటే కావాలని ఆయన అరెస్ట్ చేసి కాపాడారు అనే వార్త కూడా నడుస్తుంది. ఎందుకు చేస్తారు? చేస్తే చేయని. ఇట్లా నోరు జారిన వాళ్ళని దాడి చేసినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే ఆడవాళ్ళు మాట్లాడకూడదు. ఆవిడెవరు? భారతీ సిమెంట్ కి ఓనరు. అంటే పైకి అరెస్ట్ చేసినా కూడా జైల్లో వేసి కాపాడారు. వైసీపీ దాడి చేస్తారు కదా, సో ఆ విధంగా కాపాడారు, అరెస్ట్ చేసింది చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో. ఇదిగో దొంగ అరెస్టులు అన్నట్టు వస్తానే ఉంటాయి అవన్నీ. దొంగ అరెస్టులు అనొచ్చు, దొర అరెస్టులు అనొచ్చు, ఏవైనా వస్తాయి. కానీ అరెస్ట్ చేసి అయితే లోపల వేసారా లేదా? అది ఇప్పుడు రేపు నిజమైంది అనుకో, ఆయన లోపల వేస్తారుగా ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. అంటే ఇలా అరెస్ట్ చేసి వైసీపీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, టీడీపీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ లోపల డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. ఏముండదు, మొత్తానికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటది. వైసీపీ హయాంలో శ్రీరెడ్డి గాని లేదంటే మిగిలిన చాలా మంది గాని పండ బూతులు పచ్చి బూతులు తిట్టారు. అటు పవన్ కళ్యాణ్ ని, అటు లోకేష్ ని, అలాగే భువనేశ్వర్ గారిని తిట్టినా సరే మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు? వీళ్ళు ఎందుకు ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు? ఈయన దొరికాడు, పట్టుకున్నారు. ఆవిడ దొరకలేదు కదా శ్రీరెడ్డి దొరికితే ఇప్పుడైనా ఉతుకుతారు. ఆవిడ అప్పుడు చాలా వీళ్ళకి దొరకపోవడం కాదు, అప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళకు కూడా దొరికేది కదా. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ హయాంలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా వైసీపీ హయాంలో అంటే వాళ్ళకి చేత కాలేదు, వీళ్ళకి చేత అయింది. అక్కడ మగాడున్నా ఇక్కడ మగాళ్ళున్నా వీళ్ళు పనితనం చూపించారు. అదే తేడా ఏం లేదు. వీళ్ళ పనితనం వీళ్ళు చూపించారు, వాళ్ళ పనితనం వాళ్ళు చూపించలేదు. అంతే డిఫరెంట్. ఎందుకంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి 47 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఏ పార్టీలు మారినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి దానిలో ఉన్నా నలిగి మెలిగిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కాదే. ఒక్కసారిగా ఒక 4-5 ఏళ్ళు వచ్చేటప్పటికి నేనే రాజు, నేనే మంత్రిని అనుకున్నాడు. కానీ ప్రజలు ఇటువంటి వ్యక్తిని వాళ్ళ కాళ్ళు చెప్పుతూ సమానం అనుకున్నారు. ఇలా వచ్చింది అన్నమాట. టీడీపీ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నా, ఇట్లా వాళ్ళని అరెస్టులు చేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని సింపతి క్రియేట్ చేసే ఛాన్స్. ఒక మహిళని కించపరిచేలా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారయ్యా. వాళ్ళని అరెస్ట్ చేసుకొని వాళ్ళనే సేవ్ చేసుకోవడం తప్పు. అలా మాట్లాడొద్దు మీరు. అలా ఎందుకు మాట్లాడతారు? మీ మీడియా వాళ్ళు కూడా అలా ఆలోచించమాకండి. వాళ్ళని సేవ్ చేసుకోవడానికి అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంటికి పోయి ఉతుకుతారని అరెస్ట్ చేశారని మాట్లాడొద్దు. వైసీపీ వాళ్ళకి వచ్చే అనుమానాలే మేము అడిగేది. వస్తాయి, వైసీపీ వాళ్ళకి అనేకమైన వస్తాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన వైసీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎవరు? శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకున్నారు. మరి అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చుగా.